ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నామని తెలుసు కదా! సో, దాని పేరొచ్చేసి క్రేజీ ఎంటర్‌టైన్‌మెంట్. సో, అందరికీ తెలుసు. మాక్సిమం తెలియనోళ్ళైతే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ చూసి మా ఛానల్ అయితే చెక్ చేయొచ్చు. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్ సబ్స్క్రైబ్ గురించి కాదనమాట. ఇందులోకి మాకు కొంతమంది యాక్టర్స్ అయితే నీడున్నారు. జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు. లేడీస్ అయితే మెయిన్ ప్రియారిటీ అనమాట. సో, ఓన్లీ విజయవాడ సరౌండింగ్ పర్సన్స్ ఓన్లీ. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అయితే కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానికి ట్రై చేస్తాను. సో, నా ఛానల్ చెక్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఐడీకొచ్చి నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. మీరు చేసిన యాక్టింగ్ వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కూడా ఉంటే పెట్టండి. సో, మనం కొలాబరేట్ అయ్యి ముందుకు సాగుతాం వీడియోస్ చేస్తూ. అలాగే మంచి కంటెంట్స్ అయితే మా దగ్గరున్నాయి. మీరు మంచి యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలంటే మా ఛానల్‌లోకి ఎంట్రీ అవ్వచ్చు. సో, మీ రాక కోసం మేమైతే వెయిట్ చేస్తుంటాం. సో హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్. మీ అందరి కోసం మరో కొత్త రివ్యూతో అయితే మీ ముందుకు వచ్చాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆ తర్వాత వీడియో చూస్తాం కంటిన్యూ చేయండి. ఆ వీడియోలోకి అయితే వెళ్దాం. అందరికీ నమస్తే అండి. నేను మీ భాషని అల్లరి నరేష్ సినిమాకి వచ్చాను. సినిమా చాలా బాగుంది. అది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మంచి టెన్షన్గా ఉంది సినిమా. ఛానల్ తర్వాత అల్లరి నరేష్ గారు ఒక కామెడీగానే చూసాము. కానీ సినిమాలో కామెడీగా కాదు, ఒక సీరియస్గా, ఒక విలన్గా, ఒక హర్రర్గా అన్ని క్యారెక్టర్లు కూడా దీంట్లో కలిపి ఉంటాయి. అది క్లైమాక్స్ వరకు కూడా మనకు అర్థం కాదు. సినిమా చాలా బాగుంది. అసలు హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. అసలు హీరోయిన్ గారికి అయితే అసలు మాటలే ఉండవు, కానీ హీరోయిన్ క్యారెక్టర్ సూపర్గా చేశారు. నెక్స్ట్ ఒక చిన్న మ్యాటర్ అయిన విలన్ అనే అతను, నేను చూసింది ఒక విలన్ అనే అతను చిన్న క్యారెక్టరే, కానీ దీంట్లో బాగా ఇచ్చాడు. సినిమాని మనం చూస్తాం, సినిమా హాల్లోనే సినిమా చూడాలి. ఎందుకంటే ఈ సినిమా చాలా బాగుంటుంది. కొన్ని సీన్స్ ఉన్నాయి. యూట్యూబ్లో చాలామందిని యాక్టర్లు కూడా ఇతని సినిమా తీసుకోవడం అనేది జరిగింది. ప్రతి వాళ్ళు కూడా బాగా చేశారు. నెక్స్ట్ వచ్చేసి అందులో ఒక డాక్టర్గా లేడీ క్యారెక్టర్ ఒక ఆవిడ ఉంటుంది. ఆమె వేరన్ క్యారెక్టర్ బాగా చేసింది. అంటే పవన్ కళ్యాణ్ తమ్ముడు ఒక సినిమా, అంతకుముందు సినిమాలో తమ్ముడుగా నటించింది. ఆమె అక్కగా చేసింది. పేరు నాకు ఐడియా లేదు, కనుక చాలా బాగా చేసింది. సినిమా మొత్తం మీద చాలా బాగుంది. సినిమా హాల్లోనే చూడాలి, బయట అనేది చూడటం వేస్ట్ అనేది నా అర్థం. నేను చూశాను, మీరు చూడండి, బాగుంది. ఈరోజు మన రివ్యూ వచ్చేసి 12A రైల్వే కాలనీ అనమాట. సో, దీని యాక్టర్ వచ్చేసి అల్లరి నరేష్ గారు అయితే చేశారు. సో, అల్లరి నరేష్ గారిని కామెడీ రోల్లో చూసి చాలా విసిగిపోయారు చాలామంది. అలాంటి వాళ్ళు ఇలాంటి మూవీస్ చేస్తుంటే కొంచెం మంచిగా ఉంది. తన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపు అయితే సంపాదించుకుంటున్నాడు. సో, ఈ మూవీకి వచ్చేసరికైతే క్యారెక్టర్ పరంగా, యాక్టింగ్ పరంగా అందరి ది బెస్ట్గానే ఉన్నాయి. నాకు ఎక్కడ కొంచెం మైనస్ అనిపించిందంటే తెలంగాణ యాస ట్రై చేశారు, అది కొంచెం మైనస్ అనిపించింది. మ్యూజిక్ పరంగా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ బాగుంది. సో, సస్పెన్స్ అనేది బాగా బిల్డ్ చేశారు. అంటే మనం గెస్ కొడతాన్నాం అనుకుంటాం, కానీ గెస్ కొట్టలేం. కొంతమంది గెస్ కొట్టవచ్చు, కాకపోతే మీరు గెస్ కొట్టినా పక్కన వాళ్ళకి చెప్పకండి, అది నేను చెప్పేది. సో, మనం గెస్ కొట్టేది మన మనసులోనే ఉండాలి. సో, నేను గెస్ కొట్టినా పక్కన వాళ్ళకి చెప్పను అనమాట. సో, ఆ సస్పెన్స్ పరంగా బాగా బిల్డ్ చేశారు. మనం ఒకటి అనుకుంటుంటే ఇంకోటి జరుగుతూ ఉంటుంది. అసలు ఇంటర్వెల్ దాకా మెయిన్ పాయింట్ అనేది రివీల్ అవ్వదు. ఏదో లవ్ స్టోరీ అయితే సాగుతూ ఉంటుంది, చిన్న కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి. కామెడీ సీన్స్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయినాయి. బాగా పడి నవ్వేసే అంత అనిపించలేదు. అక్కడక్కడైతే వర్కౌట్ అయినాయి. అందరినీ మంచి కమెడియన్స్ని పెట్టారు. వైవ హర్ష కావచ్చు, సద్దం గారు కావచ్చు, ఇలాగా మంచి కమెడియన్స్ ఉన్నారు. సో, కామెడీ పరంగా కూడా ఓకే. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ మొత్తం సీరియస్ మోడ్లో వెళ్ళిద్ది. మ్యాక్సిమం కామెడీ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయిపోయింది. సో, ఇంకా నాకు ఈ సినిమాలో ఓవరాల్గా సస్పెన్స్ అయితే బాగా నచ్చిందండి. మెయిన్గా పాయింట్ వచ్చేసి ఇంటర్వెల్లో స్టార్ట్ అయ్యిద్ది. ఇంటర్వెల్కి అసలు సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు అందరూ. ఆ పాయింట్ని బట్టి అసలు సెకండ్ హాఫ్ ఇంకా ఎలా తీసుకెళ్తారా అన్న ఇంటెన్షన్ అయితే బిల్డ్ అయ్యింది అనమాట. సో, ఓవరాల్గా ఈ మూవీ అయితే చూడొచ్చా లేదంటే వన్ టైం ఖచ్చితంగా వాచబుల్ అండి. యావరేజ్ మూవీయే, కాకపోతే నాకు యావరేజ్ అనిపించింది, మీకు నచ్చవచ్చు కదా. సో, మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లు అయితే తెలపండి.
స్టోరీ అయితే ఎక్కడా లీక్ చేయమాకండి, అంటే మంచి పాయింట్ ఉంది, ఆ పాయింట్ తీసుకెళ్లే విధానం బాగుంది. సో ఇదైతే అక్కడ లీక్ చేయమాకండి. ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్, జై హింద్.